ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 31వ అధ్యాయము 40-41 వచనాలు. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లుంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీ కొలువు చేసి తిని, ఆయనను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ప్రియమైన వారలారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉంటాం. యాకోబు యొక్క జీవితం, యాకోబు మాట్లాడుతున్న మాట ఏమంటే తన ప్రయాసం చెప్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పని చేయాల, దేవుడు కూడా పని చేయాలని చెప్పినాడు. ఆదామవ్వను సృజించి కూడా ఏదోను తోటను సేద్యపరచుటకు వారిని పెడుతూ వచ్చినాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే యాకోబు పని చేయడం కంటే భారంగా పనిచేసినాడు. అంటే సాధారణంగా ఒక మనిషి రోజుకు 8 గంటలు పని చేయాలి, కానీ ఇక్కడ 24 గంటలు డ్యూటీ చేసినాడు. అదే మాట, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిన, నా నిద్ర నా కళ్ళకు దూరమైంది. అంటే నిద్ర కూడా లేదు అని చెప్పినాడు. లోకంలో ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరైనా ఉన్నతమైన స్థాయిలో వెళ్ళిన వారు ఏమంటారు, కష్టపడి పైకి వచ్చిన అంటారు. కానీ ఆ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలియదు. అట్లా అంటే చాలామంది రోడ్డు మీద పనిచేసేటోళ్ళు, లేబర్ పని చేసేటోళ్ళు, ఇంకా రోడ్డు పక్కన పైప్ లైన్లు తోవేటోళ్ళు, ఇంకా అందులో బొగ్గు గనిలో పనిచేసేటోళ్ళు, కర్మాగారాల్లో ఎన్నో రకాలుగా పనిచేసేటోళ్ళు, వాళ్ళు రోజుకు 12 గంటలు 8 గంటల కంటే ఎక్కువ చేస్తారు. ఓటీలు చేస్తారు, 12 గంటలు చేస్తారు, 14 గంటలు చేస్తారు. కొందరు ఇంట్లో పరిస్థితి బాగాలేకుండా 16 గంటలు. ఆ కష్టపడి పని చేసినప్పటికీ వాళ్ళ అభివృద్ధి రారు. వాళ్ళు బతికిన రోజులు వాళ్ళ సర్వీస్ అంతా అక్కడనే డ్యూటీ చేస్తారు, తర్వాత రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చుంటారు. అనేకమైన అనారోగ్యమైన పరిస్థితులు, రోగములతో వారు తుదకు యాత్ర ముగిస్తారు. అదే రకంగా భూమి మీద మనుషులంతా చెప్తుంటారు కదా, కష్టపడి పైకి రావాలని. ఈ కష్టపడే దాంట్లో కష్టపడాలే, కాకపోతే ఆ కష్టానికి దేవుని యొక్క కృప తోడు లేకపోతే ఏం తీసుకోలేం. ఇక్కడ చూస్తే ఈ వృత్తాంతం మనకు తెలుసు. ఈ యాకోబు వారి మామ ఇంట్లో ఉన్నాడు. ఆ మామతో మాట్లాడుతున్న మాటలు, మామతో అంటున్నాడు, 14 ఏండ్లు నీ బిడ్డల కోసం నేను కొలువు చేసిన, ఆ తర్వాత 6 ఏండ్లు నీ మంద కోసం కొలువు చేసిన అంటున్నాడు. 20 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి ఏమన్నా ఆశీర్వాదం ఉందా అంటే ఏం లేదు. ఎందుకు లేదు అంటే ప్రతి మనిషి కూడా స్వార్థపరుడు. ఈ అంత్య దినాల్లో మరి యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తం కిందికి వచ్చిన మనము ఎరగవలసిన విషయం, గలతీ పత్రికలో రాసిన మాట ఏంటంటే, అంత్య దినముల్లో 1 తిమోతి 3వ అధ్యాయంలో అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినాను. అంత్య దినాల్లో అపాయకరమైన ఎవరి స్వార్థం వారిది ఇక్కడనే కనబడుతుంది. ఏంది, వాళ్ళ మామ స్వార్థం మామది ఉంది అని కనబడుతుంది. ఎంత కష్టం చేసినా ఆయన ఏం అంటే, అక్కడ 42వ వచనంలో ఒక చక్కని మాట, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నువ్వు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నేను గద్దించనని లాభానుతానని. ప్రియమైన వారలారా, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మన చేతుల కష్టమును దేవుడు చూడకపోతే అది ఎంత ప్రయాసపడ్డా ఏం పొందలేం. ఈయన ఇంత మామనే మోసం చేస్తున్నాడు, 2 బిడ్డల్ని ఇచ్చినాడు, నా అల్లుడు బాగుండాలి అనే ఆశ లేదు, కానీ తన మందలు పెంచుకున్నాడు, అల్లుడిని ఒట్టి చేతులతో పంపించడానికి ప్రయత్నం చేసినాడు. అయితే సర్వశక్తి గల దేవుడు కల్పించుకున్నాడు. ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి పట్ల ఆయన ఉత్తరవాదిగా, వారి పక్షం నిలబడేవాడుగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన బిడ్డలైన వారి పక్షం, అంటే ఎవరు ఆయనకు మొరపెడతారో, ఎవరు ఆయన వైపు చూస్తారో వారికి లోకమంతటికి సార్వభౌమాధికారంతో అన్ని ఇచ్చినాడు. కానీ ఎవరైతే ఆయనకు మొరపెట్టి ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారి జీవితంలో ఇట్లా నష్టపోకుండా చూసేవాడు అయినాడు. ఈయన జీవితంలో ఎంతో గొప్ప నష్టం, 20 సంవత్సరాల ప్రయాసం ముట్టిపోయేది. కానీ దేవుడు ఏం చేసిండు, ఆయన చేతుల కష్టం చూసినాడు. మన చేతుల కష్టం కూడా దేవుడు చూడకపోతే
మన పైన ఉన్న వాళ్ళు ఎవరో మనల్ని మోసం చేస్తారు, మనం ఇంటికి ఏం తీసుకొచ్చుకోలేం. అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అన్నారు. ప్రతి పరిస్థితిలో కూడా మనం యేసు ప్రభుతో అంటుకట్టకాడి అంటే యేసు ప్రభుతో మాత్రమే జీవిస్తే మనం వర్ధిల్లవరమైన. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు తండ్రి. ఈ దినం మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. యాకోబు యొక్క జీవితంలో ఆయన ప్రయాసం చూసిన దేవుడు మా జీవితంలో కూడా మా కష్టాల నుంచి విడిపించడానికి అనునిత్యం కనిపెట్టే దేవుడు. మేము నీకు మొరపెట్టక ఎన్నోసార్లు వృధా ప్రయాసలో ఉన్నాం. దయతో క్షమించి మీరే మా కష్టం చూసి మా అవసరత చూసి వరదల చేయమని, మేము నీ బిడ్డలమని, నీ శిలువ రక్తంలో కడగబడిన వారమని ఎరిగి కృప చూపించి నీ ఆత్మచేత నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.